ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ఆ దాడికి సంబంధించినటువంటి ఉదంతంలో విచారణ జరుగుతూ ఉండడం, అందులో నందిగం సురేష్ అరెస్ట్ కావడం, ఇంకో పక్కన లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ ఇట్లాంటి వాళ్ళందరి మీద కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో దేవినేని అవినాష్, జోగి రమేష్లకి సుప్రీంకోర్టులో ప్రతిబంధకం ఎదురైంది. 24 గంటల్లో దర్యాప్తు అధికారులకు వాళ్ళ పాస్పోర్ట్లు అప్పగించమని కోర్టు ఆదేశించింది. దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆదేశించింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలని ఆదేశించింది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆ ఇద్దరికి ఆ ఆదేశాలు ఇచ్చింది. అయితే సాంకేతిక కారణాలతో వాళ్ళ పూర్తి స్థాయి విచారణ చేపట్టలేకపోతున్నామని ప్రకటించింది ధర్మాసనం. దర్యాప్తుకు సహకరించకపోతే రక్షణ ఉండదండి. అంటే ఒక రకంగా ఇది ఇలా రాశారు. వాస్తవంగా ఏంటంటే అరెస్టు చేయడాన్ని ఆపింది కోర్టు. అంటే ముందస్తు బెయిల్ ఇవ్వమంటే ముందస్తు బెయిల్ అరెస్టు ఆపుతా, ఇంకా పూర్తి ఆర్డర్లు ఇస్తాం, ఈలోపుగా ఈ పాస్పోర్ట్ ఇవ్వండి, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళండి విచారణకి అని చెప్పింది అనమాట. అసలు డీటెయిల్డ్ జడ్జిమెంట్ రావాల్సి ఉంది.